ఓకే. చెప్తాం. ఓకే. హలో 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 అమ్మా, నమస్తే నమస్తే. మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ రామంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి అమ్మా, మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. మీ బాబు గురించి. ఓకే అమ్మా, మీ బాబు పేరు చెప్పండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సాయి రోహిత్. సారీ, సాయి రోహిత్. సాయి సాయి రోహిత్. సాయి లోహిత్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 4/6/1999. 4/6. హలో 4/6/1999. ఓకే, 4/6/1999. పుట్టిన సమయం చెప్పండి అమ్మా. ఏంటి మేడం? పుట్టిన సమయం సాయంత్రం 4:30. సాయంత్రం 4:30. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా బాబు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనేనా? ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీకు ఎలాంటి సమస్య ఉందో గురుగారితో మాట్లాడండి. ఓకే. ఓకే అమ్మా, మాట్లాడండి. చెప్పండి తల్లి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, శుభోదయం. చెప్పండి. అది మా బాబు గురించి తెలుసుకోవాలని ఉంది మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే హెల్త్ ఫ్యూచర్ గురించి. ఓకే, ఫ్యూచర్ గురించి అంటే ఇప్పుడు అతను విద్య గురించా లేకపోతే అతనికి కెరీర్ గురించా ఏంటి, దేని గురించి? అది కెరియర్ సార్. కెరియర్ గురించి. ఆ. ఓకే, ఇప్పుడు అతనుకున్నటువంటి వయసును బట్టి కానీ అతనుకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ కెరీర్ కోసం చూస్తే కనుక జాతకరీత్యా కానీ న్యూమరాలజీ ప్రకారం కానీ 7 అనేటువంటి నెంబర్ కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఆయనకి సాధారణంగా జాతకాన్ని బట్టి చూస్తే కనుక రాహువు శని ఈ 2 గ్రహాలు కూడా బాలేదు. అయితే వీరికి కెరీర్ వైజ్గా ఎదుగుదల అయితే ఉంటుంది కానీ సంతృప్తి అనేటువంటిది ఉండదు. అలాగే ఏ రకంగా చూసుకున్నా కానీ నా చాలా బాగా కష్టపడతారు కానీ ఫలితం తక్కువ వస్తూ ఉంటుంది. సరే, కెరీర్ విషయంలో ఆయన స్థిరంగా ఉంటారా, అసలు ఆయన సెటిల్ అవుతారా అంటే ఖచ్చితంగా అయితే సెటిల్ అవుతారు. కానీ చెడు సావాసాల వల్ల ఎక్కువ నిందలు పడుతూ ఉంటారు. కాబట్టి స్నేహితులతో తక్కువగా ఉంటూ అందరి మాటలు నమ్మకుండా కొంతమంది మాటలు మాత్రమే విశ్వసిస్తూ, అలాగే ఆయన 7 అనేటువంటి నెంబర్ని కనుక ఫాలో అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, చాలా చక్కటి మార్గాల్లో ఆయనకి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. శుభం తల్లి. ఓకే. సో విన్నారు కదమ్మా, గురుగారు చెప్పిన రెమెడీస్ అయితే ఫాలో అవ్వండి, అంతా మంచిగా జరుగుతుంది.